ఆ ఫోటో మీ నాన్నగారిదే? అవుననుకుంటాను. అనుకుంటానా? నీకు తెలీదా? ఏమో, చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఆ విషయం మీదే పోటాడుకునేవాళ్ళు. మీరు రండి రండి రండి. నీ బెడ్రూమ్కి వచ్చిన మొదటి మగాడు నేనే కదా? అవును. అయినా మీ మగాళ్ళందరూ ఇదే ప్రశ్న వేస్తారేంటి? అది సరే గాని నువ్వు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? నాకు మా ఇంట్లో అద్దెకున్న ఓ బెంగాలీ కుర్రాడికి సంబంధం ఉందని ఊరంతా తెలిసిపోయింది. ఇంకెవరు చేసుకుంటారు? పైగా అతనంటే నాకు ఇష్టం లేదు. మరి ఇష్టం లేకపోతే అతనితో సంబంధం ఎందుకు పెట్టుకున్నావు? వద్దని చెప్పడానికి నాకు బెంగాలీ భాష రాదుగా. ఓహో అలాగా. ఉండండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. కమలా, ఇందాక నుంచి లోపల ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నానండి. అబ్బా త్వరగా రా. హలో, పావలా కమల ఉందా? పావలా కమల? మీరెవరు? నీలాగే ప్యాసింజర్ నయ్యా. ప్యాసింజరా? ఇది రైల్వే స్టేషన్ కాదండి, రాంగ్ నంబర్. రైట్ నెంబరే. ఆ పావలా కమల పావలా రోజు నుంచి నాకు తెలుసు కానీ ముందు దాని కేకై. లోపల స్నానం చేస్తుందండి. అయితే నీ పని గోవింద. త్వరగా రా కమలా. స్నానం చేయకుండా ఏమిటండి మీ కేకలు? మీ ఇంటి పేరు పావలానా? మీలాంటి వాళ్ళు అనడం, నాలాంటి వాళ్ళు పడడం, మా జీవితాలు ఇంతే. ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకలా ఏడుస్తున్నావు? మీరు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. ఆపు ఆపు, ఇదిగో ఆపంటున్నానా? ఇదిగో, ఇంకొకసారి నన్ను పావలా కమలా అని అనుకుంటూ ఉంటారా? ఇప్పుడు కూడా నేనల్లా. వాడెవడో ఫోన్ చేసి పావలా కమల ఉందా అదే మళ్ళీ పావలా కమలా అంటున్నారు. కర్మగాలి ఇలా అయ్యానే కానీ లేకపోతే మీ చేత ఎన్ని మాటలు పడాల్సి వచ్చేదా? చీచి, పేదవ జీవితం. ఏదో ఒక రోజు ఎండ్రిని తాగి కళ్ళు మూస్తాను, అప్పుడు తెలుస్తుంది ఈ పావలా కమల అవసరం ఏమిటో. సారీ చెప్పానుగా. అబ్బా ముందా ఏడు పాపు. ఓ, ఇది మీ సమయం కదా. మనసులో అగ్నిగుండం బద్దలవుతున్నా మీ ముందు ఏడవకూడదు. చిరునవ్వుతో రబ్బర్ బొమ్మలా మీరు చెప్పేది వినాలి, మీరు ఆడించినట్టు ఆడాలి. టాపిక్ మార్చాలి. ఇంతకీ నువ్వు ప్రేమించిన బెంగాలీ కుర్రాడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎలా? యాక్సిడెంట్ లోనా? కాదు, మీలాగే ఒకసారి నన్ను పావలా కమలా అన్నాడు. కోపం పట్టలేక సంచితో కొడితే తల పగిలి చచ్చాడు. ఆశ్చర్యంగా ఉంది. సంచితో కొడితే తల పగిలిందా? ఉత్తి సంచితో కాదండి, దాని నిండా పావలా బిళ్ళలున్నాయి. చచ్చిపోయి బతికిపోయాడు అనమాట. భలేవారు. అమ్మాయి నవ్వేసావన్నమాట. నన్ను అవమానించాలేగా నా ఇంటికి వచ్చారు. నేనెక్కడ అవమానించాను? మరి ఇందాక మీ చేతుకున్న వాచి, రవ్వల ఉంగరం, మెళ్ళో గొలుసు ఏవి? అరగంటలో ఇవన్నీ పట్టేశావి. వాటి కారులో దాచొచ్చారు కదూ? దాచలేదు, ఉంచా. కాదు, నన్ను దొంగ అనుకుని దాచారు. నేను వాటిని కొట్టేస్తాననుకున్నారు. చిచి, ఏవి జీవితం. వద్దు, ఆ మూడ్లోకి వెళ్ళకు. మనకి ఇది వరకు పరిచయం లేదు కదా, అలా ఎందుకు అనుకుంటున్నావు? నీకు గుచ్చుకుంటాయని భద్రంగా దాచానమాట. మీకేమనిపిస్తోంది? నీకేమనిపిస్తుందో నాకు అది అనిపిస్తుంది. నాకు గోడ్స్ పాట్ తాగాలనిపిస్తోంది. ఉండండి, తెస్తాను. ఇదిగా, ఏమిటి నీ ఉద్దేశం? నేను వచ్చి గంటన్నర అయింది. అసలు నన్ను ఏమనుకుంటున్నావు? ఈ రాత్రికి ఇంతే. ఎందుకని? అర్థం చేసుకోండి. అమ్ము, ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ప్రాన్ పకోడీలు, మటన్ మంచూరియాలు, క్రాబ్ కర్రీలు తిన్నప్పుడు ఇవేం గుర్తు రాలేదా? ఫేర్ అండ్ లవ్లీలు, సెంట్ చేసాలు కొన్నప్పుడు ఇవన్నీ మర్చిపోయావా? అర్థం చేసుకోవడానికి ఇప్పుడు చెబుతున్నావా? ఈ విశాఖ సముద్రం పొంగొచ్చి నిన్నొక్కదాన్ని ముంచి తీసుకెళ్తే తప్ప ఈ రాత్రికి నాకు నిద్ర పట్టదు. వ్రతం చేయనా ఫలితం దక్కలేదు. ఏమండి, మన ఫ్రెండ్స్ అయ్యంగా ఎప్పుడైనా ఇలా వచ్చి వెళ్తుండండి. 10 రూపాయలు మాత్రమే. బామర్దే వర్షం లేవు, 10 రూపాయలు మాత్రమే. నేను రా బాబాయ్, మీరండి బావగారు. ఎరా, నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే, అదేం లేదు బావగారు, చూస్తానంటేను. చూస్తానంటే మా షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? రేయ్, అది మహాపతివ్రతరా. చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే శాస్తారు. ఎలానే ఎల్లండ్రా పాపా. చిన్నప్ప ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బావా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చి నీ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికి నాకు ఇచ్చే. ఈ ఎలకోటి పెద్దానికి ఇదిగో అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు.
పాపా అబ్బా ఇదిగో కలెక్షన్. అమ్మో ఇది నా సొమ్ము నువ్వు వెళ్ళు ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు వెళ్ళే నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు వెళ్ళే తలుపు మూసేళ్ళు ఏం చేస్తాం తర్వాతే మనం ఏమయ్యో బాగోతాం. ఇది మంచినీళ్ళ కుళాయి అనుకున్నావా లేకపోతే మనుబోతుల గొంట అనుకున్నావా? లేదు, నీ బాబు కట్టించిన స్విమ్మింగ్ పూల్ అనుకున్నా. ఆహా, నీ తాత కట్టించిన కళ్ళు పాక అనుకోలా? పాము కుబుస వదిలినట్టు నెలకొకసారి స్నానం చేసి నువ్వు ఇక్కడే చేయాల్సింది. అదిగో అక్కడ. చెట్టంత మగాన్ని నన్నే తోస్తావా? ఆ? నిన్ను బురద స్నానం చేస్తా. దొంగ సచ్చినోడు ఏం చేస్తాడు? పదండి. ఏడు గురు, ఏడు వీరాంగం. ఆ చెండి దాంతో మనకేంటి? ఈ వేళ మనందరికి బ్రహ్మాండమైన పార్టీ. ఏంటి గిరాకి? ఏం లేదు గురు, ఇప్పుడు ఒక మంచి పిచ్చోడు తగిలాడు. పిచ్చోడా? విశాఖపట్నం నుంచి వచ్చాడా, ఎర్రగడ్డ నుంచా? చెబుతావురా, పదండి. అన్నయ్య, ఈ రోజు నా బాకీ ఇవ్వందే నిన్ను వదలను. చెప్పొద్దులు. ఇదిగో మళ్ళీ మా గురువు గారు నీకు ఎంత ఇవ్వాలి? 50. ఓ సంతేనా? ఏది గురు క్యాష్? ఇది ఈ సంగతి బయటపడ్డానికేరా అన్నయ్య చోపు పట్టుకున్నది. బాబా, ఇదేనా మీ పర్సు? ఇదేనమ్మా. ఆ డబ్బంతా సరిగ్గా ఉందా చూడండి. సరిగానే ఉందమ్మా. లేరు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతారు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. వస్తానమ్మా. బాబా, నీకెవరూ లేరన్నావుగా, ఎక్కడికి వెళ్తావు? ఆ దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి. ఆ దేవుడు నా దగ్గరికే నడిపాడు అనుకుని నాతోనే ఉండకూడదు? మళ్ళీ ఆయన గడ్డం వేషం చూసి పెద్ద మనిషి అనుకుంటున్నావేమో. ఆ బాపతు మనిషి దగ్గర అంత పెద్ద మొత్తం ఉంది అంటే సరాసరి సెంట్రల్ జైలు నుంచి వచ్చి ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే బాబు. నేను వస్తున్నది జైలు నుంచే. మరి ఇంకే? కానీ దొంగని కాదు. కూనీ చేసింది నేనే గాని హంతకుణ్ణి మాత్రం కాదన్నట్టు. నీలాంటాడే ఎవడో దొంగ కాబట్టి జైలు కిందకి వెళ్ళావా? వెళ్ళా, నీ పని చూసుకో. వీలేదు బాబా, నువ్వు నా ఇంటికి రావాల్సిందే. వెళ్ళేమా. మాట్లాడకుండా ఇంటికి పదా, అన్నం తిందు గాని. ఇచ్చే, ఆ జైలు పక్షితో కూర్చుని చస్తే తిన్నా. ఆయనకే పెట్టు 6 పూట్ల 6 కంచాలు. ఇదిగో బాబు, బాబు వెళ్ళని బాబా. ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడం ఏంట్రా బక్కనవడక? ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడం ఏంట్రా? నిన్ను బొట్టు చెత్తకు కొట్టియాలా? చెరుగ్గళ్ళ పెర్సనట్టే. అవును, కర్ణుడిది విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్, కర్ణుడు పుట్టింది, పెరిగింది, చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర్ర పంబ రేహలం వెంకట్రామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు నేను. నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరు డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే, నీ పర్సనాలిటీ నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిచేయి అవుట్. 4వ నంబర్ నొక్కాను అంటే నడుము. 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే, కాకినాడకి జయ్యాను. ఎందుకు? కాకినాడకి జై, కాకినాడకి జై, కాకినాడకి కాకినాడ కబడ్దార్. జై.